హక్కులకై చారిత్రక ఘట్టం. ఏప్రిల్ 11 నుంచి బోడె రామచంద్ర యాదవ్ బీసీ ధర్మదీక్ష పేరుతో ఆమరణ నిరాహారదీక్ష నిర్వహిస్తున్నట్లు స్థానిక నెల్లూరు జిల్లా జర్నలిస్ట్ భవన్లో బీసీవై పార్టీ జిల్లా కన్వీనర్ బుధవారపు బాలాజీ ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, బీసీ సింహగర్జన డిమాండ్లపై ప్రభుత్వ నిశ్శబ్దం. కార్యాచరణకు దిగిన బీసీపై పార్టీ. మాట తప్పిన ప్రభుత్వం. మడమ తిప్పని రామచంద్ర యాదవ్. పూలే మండల్ భవన్ వేదికగా చారిత్రాత్మక ఆమరణ నిరాహార దీక్షకు ఏర్పాట్లు. ప్రభుత్వానికి మార్చి 31 డెడ్లైన్ ముగింపు. ఇక ప్రత్యక్ష పోరాటమేనన్న బీసీపై పార్టీ. బీసీల న్యాయమైన హక్కుల సాధనకై భారత చైతన్య యువజన బీసీవై పార్టీ అధినేత బోడె రామచంద్ర యాదవ్ ముందుగా ప్రకటించిన విధంగా ఏప్రిల్ 11వ తేదీ నుండి ఆమరణ నిరాహార దీక్ష చేపట్టనున్నారు. బీసీ సింహగర్జన సభలో ప్రభుత్వం ముందు ఉంచిన 5 కీలక డిమాండ్లపై ఇచ్చిన గడువు ముగిసినా ప్రభుత్వం నుండి ఎలాంటి సానుకూల స్పందన రాకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పార్టీ కేంద్ర కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. మంగళగిరిలోని బీసీవై పార్టీ కేంద్ర కార్యాలయం పూలే మండల్ భవన్ వేదికగా బీసీ ధర్మ దీక్ష పేరుతో ఈ ఆమరణ నిరాహార దీక్ష జరగనుంది. దశాబ్దాలుగా బీసీలు ఎదుర్కొంటున్న చారిత్రక అన్యాయానికి వ్యతిరేకంగా వారి ఆత్మగౌరవాన్ని నిలబెట్టేందుకు రామచంద్ర యాదవ్ ఈ కఠోర దీక్షకు పూనుకున్నారని పార్టీ పేర్కొంది. ప్రభుత్వం తక్షణమే నెరవేర్చాల్సిన 5 కీలక డిమాండ్లు. బీసీ రక్షణ చట్టం. బీసీల సామాజిక భద్రత కోసం ప్రత్యేకంగా బీసీ రక్షణ చట్టాన్ని వెంటనే అమలు చేయాలి. అమరావతిలో భూమి రాజధాని. అమరావతిలో బీసీల ఆత్మగౌరవ భవనాలు ఇతర అవసరాల కోసం 1000 ఎకరాలు కేటాయించాలి. సమగ్ర కులగణన. రాష్ట్రంలో శాస్త్రీయ ప్రాతిపదికన సమగ్ర కులగణన చేపట్టి బీసీల ఖచ్చితమైన జనాభా లెక్కలను తేల్చాలి. 44% రిజర్వేషన్లు. విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో బీసీలకు వారి జనాభా దామాషా ప్రకారం 44% రిజర్వేషన్లు కల్పించాలి. బీసీ కార్పొరేషన్లకు నిధులు. నిర్వీర్యం చేయబడిన బీసీ కార్పొరేషన్లకు తక్షణమే నిధులు విడుదల చేసి బీసీ యువతకు స్వయం ఉపాధి కల్పించాలి. ప్రభుత్వం బీసీల సహనాన్ని పరీక్షించవద్దని, వారి న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని బీసీపై పార్టీ హితవు పలికింది. ఈ ధర్మ దీక్షకు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న బీసీ సోదరులు, ప్రజాస్వామ్యవాదులు, మేధావులు సంఘీభావం తెలిపి విజయవంతం చేయాలని పార్టీ పిలుపునిచ్చింది. ఈ కార్యక్రమంలో పీఎస్సీ సభ్యులు ఎస్ఎస్ యాదవ్, డాక్టర్ గుంజి నరసింహారావు, స్టేట్ ఎగ్జిక్యూటివ్ సభ్యులు సోమా గోపాల్ నక్క దినేష్, రాష్ట్ర యూత్ కో కన్వీనర్ లీలా కృష్ణ యాదవ్, జిల్లా యూత్ కన్వీనర్ పామూరు హరనాథ్, యూత్ కోకన్వీనర్ కొనిదెల నాగేంద్ర, బీసీవై పార్టీ మహిళా కోకన్వీనర్ సోమ అనురాధ, జిల్లా కో కన్వీనర్లు మంగళపురి వెంకటేశ్వర్లు, బొడ్డు రమేష్, కోలే సుబ్రహ్మణ్యం, యనమల నాగేశ్వరరావు, సుబ్బయ్య, వంకాయల చరణ్, రాయి రమణయ్య, నెల్లూరు రూరల్ మండల అధ్యక్షులు గార వెంకటరమణయ్య, వల్లెపు వెంకటరత్నం, గూడూరు నియోజకవర్గ కో కన్వీనర్ మురారి మధు, మస్తాన్, రాజా, సెల్వం తదితరులు పాల్గొన్నారు. అందరూ సంపూర్ణ. మీడియా మిత్రులందరికీ నా యొక్క నమస్కారములు. నా పేరు బుధవరపు బాలాజీ, భారత చైతన్య యువజన పార్టీ శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కన్వీనర్ని. బీసీల 5 డిమాండ్ల సాధన కోసం బీసీవై పార్టీ జాతీయ అధ్యక్షులు బోడే రామచంద్ర యాదవ్ గారు ధర్మదీక్ష పేరుతో ఈ నెల 11వ తేదీ మంగళగిరి బీసీవై పార్టీ కేంద్ర కార్యాలయం వద్ద ధర్మదీక్ష పేరుతో ఆమరణ నిరాహార దీక్షకి కూర్చుంటున్నాడు. గత నెల 22వ తేదీ మంగళగిరిలో బీసీ సింహగర్జన అనే ఒక కార్యక్రమాన్ని లక్షల మంది అన్ని వర్గాల ప్రజలతో కలిపి సభ జరిపి ఆ యొక్క బీసీ సింహగర్జన సభలో ప్రభుత్వానికి 5 డిమాండ్లు ప్రతిపాదించాడు. ముఖ్యంగా బీసీ రక్షణ చట్టం, బీసీలకి ఆత్మగౌరవం, అవమానాలు, భౌతిక దాడుల నుంచి రక్షణ కల్పించేదానికి
బీసీ రక్షణ చట్టం ఒక దాన్ని ఏర్పాటు చేయమని కోరాడు. గత పాదయాత్ర సమయంలో నారా లోకేష్ చెప్పాడు, మేము 100 రోజులు, మా ప్రభుత్వం వచ్చిన 100 రోజుల్లో బీసీ రక్షణ చట్టాన్ని అమలు చేస్తామని. అది నేటి వరకు ఇంతవరకు ఒక్క అడుగు ముందుకు పడలేదు. రెండోది డిమాండు, రాజధాని ప్రాంతంలో బీసీలకు 1000 ఎకరాల భూ కేటాయింపులు రెండో డిమాండ్గా ప్రతిపాదించాడు. రాజధాని ప్రాంతంలో అన్ని బీసీ కులాలకు ఆత్మగౌరవం కోసం, బీసీ భవనాల నిర్మాణం కోసం, బీసీ పారిశ్రామికతలను ప్రోత్సహించేదానికి 1000 ఎకరాల భూ కేటాయించమని కూడా రెండో ప్రతిపాదించాడు. మూడవదిగా బీసీ సమగ్ర కుల జనగణన, మా యొక్క జనాభా నిష్పత్తి తెలియజేస్తే రాజ్యాంగపరంగా మాకు రావాల్సిన రాజకీయ వాటా కానీ, బడ్జెట్లో వాటాలు కానీ, సామాజిక వాటా కానీ పొందేదానికి ముఖ్యమైన డిమాండు బీసీ జన కులగణన. నాలుగో డిమాండ్గా స్థానిక సంస్థల్లో విద్యా ఉద్యోగాల్లో 44% రిజర్వేషన్లు కల్పించమన్నాడు. ఆ యొక్క డిమాండు కూడా ముఖ్యంగా ప్రభుత్వానికి నివేదించడం జరిగింది. ఐదో డిమాండ్గా గత ప్రభుత్వాలు కానీ ప్రస్తుత ప్రభుత్వాలు కానీ బీసీ కార్పొరేషన్లు ఏర్పాటు చేసినవి కానీ ₹1 నిధులు కేటాయింపులు జరగలేదు. ఇలాంటి బీసీలని వంచి మోసం చేసి ఈ ప్రభుత్వాలు పార్టీలు వీటన్నిటికీ 3 కోట్ల మంది బీసీల హక్కులు, ఆకాంక్షలు, ఆశలు వీటిల్ని రాజ్యాంగబద్ధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు జనాభా నిష్పత్తిలో మా బీసీ జనాభా ఎంతమంది ఉన్నారో మాకు ఎంత వాటా రావాలో తెలియజేసే ముఖ్యమైన డిమాండ్లు గత ప్రభుత్వాలు ప్రస్తుత ప్రభుత్వాలు మేనిఫెస్టోలో చెప్తున్నాయి. బీసీలకి అన్ని రకాలుగా మేము ప్రయోజనం కలిగే నిర్ణయాలు చేస్తాం. అయినా కానీ ఒక్క అడుగు ముందుకు పడ్డారు. కేవలం ఓటు బ్యాంకుగా మాత్రమే మమ్మల్ని వాడుకుంటున్నారు. ఇలాంటి ముఖ్యమైన అంశాల కోసం ఆయన గత నెల 23వ తేదీ ఆంధ్రప్రదేశ్లో గల 29 జిల్లాల కలెక్టర్ల గారికి కూడా వినత పత్రాలు ఇవ్వమని ఆదేశాలు జారీ చేశాడు. ప్రతి జిల్లాలో కూడా దీన్ని ఒక ఉద్యమంగా తీసుకొని కలెక్టర్ల గారికి కూడా ఆ యొక్క సారాంశాన్ని తెలియజేశాం బీసీ 5 డిమాండ్లు. కానీ ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన రాలేదు. మార్చి 31వ తేదీ గడువు పెట్టాడు ఈ డిమాండ్ల మీద నిర్ణయం తీసుకోమని, చర్చించమని. కానీ మీకు ప్రజల యొక్క 3 కోట్ల మంది ప్రజల యొక్క ఆశలు, ఆకాంక్షలు, రాజ్యాంగబద్ధంగా వాళ్ళకి రావాల్సిన వాటా గురించి క్యాబినెట్లో పెట్టి చర్చించి నిర్ణయాలు తీసుకొని వాళ్ళ చట్టాలు చేయాల్సిన కనీస సమయం కానీ దాని మీద మీరు ఎలాంటి ప్రతిపాదన లేదు. దానికోసంగా ఈ నెల 11వ తేదీ మంగళగిరి కేంద్రంగా ఆమరణ నిరాహార దీక్షకు బీసీవై పార్టీ జాతీయ అధ్యక్షులు బోడే రామచంద్ర యాదవ్ మాత్రమే ముందుకొచ్చారు. ఆయనకు అన్ని వర్గాల మద్దతు, సంపూర్ణ మద్దతు ఇవ్వాలని ఈ సందర్భంగా కోరుతున్నాం. నేను ఎస్ఎస్ యాదవ్, నేను బోడే రామచంద్ర పార్టీలో పిఎస్సి మెంబర్గా ఉన్నాను. ప్రధానంగా ఈ పార్టీలన్నిటికి కూడా ఒక అల్టిమేటం, మీరు ఇప్పుడు దాకా ఇచ్చిన పార్టీలన్నీ కూడా బీసీ సెల్లు, ఎస్సీ సెల్లు, ఎస్టీ సెల్లు, మైనార్టీ సెల్ అనే ప్రతిపాదన పెట్టి మమ్మల్ని సెల్లో ఉంచి మా సెల్లని వాడుకొని మీరు పరిపాలన కొనసాగిస్తూ మా హక్కులను హరిస్తున్నటువంటి ఈ దుర్మార్గపు పాలకుల్ని ప్రశ్నించే రోజు వచ్చింది. ఆ ప్రశ్నకే బోడే రామచంద్రయ్య రేపు ఆమరణ నిరాహార దీక్ష కూడా చేపడుతున్నాడు. ఈ కార్యక్రమాన్ని మనం అందరం కూడా సభ్య సమాజం అంతా కూడా ఆయనకి సపోర్ట్ చేస్తూ ప్రతి ఒక్కరూ అతన్ని ఆశీర్వదించి అతన్ని ముందడుగు వేయడానికి మనం అందరం కూడా పునాదులు వేయాలని ప్రతి ఒక్కరికి తెలియజేస్తూ, ప్రధానంగా తెలుగుదేశం పార్టీకి నేను చెప్పేది ఒకటే, 144వ జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని మీరు జరుపుకొని బీసీల పార్టీ అంటూ బీసీలకి ఏం చేశారు మీరని ఈ వేదిక నుండి నేను ప్రశ్నిస్తున్నా. మీరు చెప్పిన ప్రతిపాదనలే ఇవన్నీ కూడా 4, ఒక్క ప్రతిపాదన తప్ప 4 ప్రతిపాదనలు మీరు మేనిఫెస్టోలో పెట్టారు, చేస్తామన్నారు. మీరు తుంగలో దొక్కి మమ్మల్ని మభ్యపెడుతూ ఎలక్షన్ వచ్చేదాకా మీరు కొనసాగడానికి ఇది ఒక వేదికగా తీసుకున్నారా అని నేను ప్రశ్నిస్తూ, తప్పకుండా మేము ఇచ్చినటువంటి 5 డిమాండ్లను వెంటనే చర్య తీసుకోకపోతే జరిగే పరిణామాలకి మీరు మూల్యం చెల్లించుకుంటారని ఈ ప్రెస్ ద్వారా ప్రతి ఒక్కరికి కూడా అల్టిమేటం ఇస్తూ విరమిస్తున్న. జై హింద్, జై బీసీవై. నా పేరు యనమల నాగేశ్వరరావు, పొలిటికల్ అనలిస్టు. ఈరోజు
పెద్దలు ముందుగానే జిల్లా నాయకులు అందరూ కూడా మాట్లాడినారు డిమాండ్స్ మీద. అయ్యా మీ అందరికి కూడా తెలుసు, అణగారిన వర్గాల ఆశాజ్యోతి, ఆనాటి భారతదేశ ఆశాజ్యోతి మహాత్మా జ్యోతిరావు ఫులే. ఈరోజు ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రంలో 123 బీసీ కులాల ఆశాజ్యోతి మన బోడే రామచంద్ర యాదవ్ అని చెప్పక తప్పదు. ఆయన పెట్టిన 5 డిమాండ్ల గురించి గతంలోనే ప్రభుత్వానికి హెచ్చరిక చేశాడు. కానీ ప్రభుత్వం నిద్రపోతూ మేనమేషాలు వేసి లెక్క వేస్తుంది. మీరు తక్కువగా అంచనా వేస్తున్నారు బోడే రామచంద్రయ్య గారి గురించి. రేపు 11వ తారీఖు మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి రోజు కూర్చుంటున్నాడు మంగళగిరిలో ఆమర నిరాహార దీక్షకి. నేను ఎందుకు చెప్తున్నానంటే, నెల్లూరు జిల్లా మహనీయులకు ఉద్యమాలకు పుట్టినిల్లండి. మీ అందరికీ తెలుసు, కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య గారైతేనేమి, పొట్టి శ్రీరాములు, అదేవిధంగా సారాయి ఉద్యమంలో దోబగుట్ట రోషమ్మ, ఎందరో పుట్టినటువంటి నెల్లూరు జిల్లా ఈ గడ్డ. వీళ్ళ తలపెట్టిన కార్యక్రమాలు ప్రతి ఒక్కటి కూడా సక్సెస్ అయ్యి ప్రజలకు న్యాయం జరిగింది. నేను ఈరోజు బోడే రామచంద్రయ్య గారు 123 బీసీ కులాలకి రాజ్యాంగ పరంగా మనకు రావాల్సిన హక్కుల కోసం న్యాయంగా అమర నిరాహార దీక్ష కూర్చుంటున్నాడు. ఆయనకి మద్దతుగా ఈ 123 బీసీ కులాలకు న్యాయం జరిగేంత వరకు ఆయన ఏ విధంగా ప్రాణ త్యాగానికైనా సిద్ధపడి ఉన్నాడో, నెల్లూరు జిల్లా నుంచి ఈ ఉద్యమాలకు నెల్లూరు జిల్లా నుంచి నేను కూడా ఆయనకు మద్దతుగా ఆమర నిరాహార దీక్షకి మంగళగిరిలో కూర్చోటానికి సిద్ధపడి ఉన్నాను. సోమాగోపాల్, బీసీవై పార్టీ స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్. మిత్రులారా, ఈరోజు మేము ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్యమైన కారణం, మా జాతీయ అధ్యక్షులు బోడే రామచంద్రయ్య గారు 5 డిమాండ్లు పెట్టాడు. ఈ 5 డిమాండ్లని నెరవేర్చుకున్న పక్షంలో ప్రతి జిల్లాలో కూడా మమ్మల్ని కలెక్టర్ ఆఫీసుల కాడ 6వ తారీఖు నుంచి 10వ తారీఖు దాకా నిరాహార దీక్ష మేము చేస్తున్నాము. రేపు 6వ తారీఖు నెల్లూరు జిల్లా కలెక్టర్ ఆఫీస్ ముందు కూడా మేము నిరాహార దీక్ష చేస్తున్నాము. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఇప్పటికైనా మేలుకోమని చెప్తున్నాం. ప్రతి దాంట్లో కూడా బీసీలకు కావాల్సిన రాయితీల్ని ప్రతిపాదించమంటున్నాం. ఈ నెల 11వ తారీఖు మా రామచంద్రయ్య గారు ఆడ ఆమర నిరాహార దీక్ష చేపడుతున్నాడు. ఆ దీక్షకి ఈ ఆంధ్రప్రదేశ్లో ఉండే బీసీలారా ఇంకనైనా మేలుకొని ఆ సభకి అందరూ రండి. ఎందుకంటే ఒక మనిషి ఈ జీవితంలో ప్రాణత్యాగం చేస్తున్నాడంటే ఇంతకంటే దారుణం లేదు. పొట్టి శ్రీరాములు ఆ రోజు మరణించేదాకా కదలలేదు. ఇంకనైనా మేలుకొని ఆ సభని ధన్యవాదం చేయండి అని ఈ సభామూలకంగా ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్న బీసీలకి, ఎస్టీలకి, మైనార్టీలకి అందరికీ కూడా సభామూలకంగా నమస్కారం చేస్తున్నాను.